బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. చూడండి అన్నయ్య గారు, అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసి అమ్మాయి ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే మింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తిన్నారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, నీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా, ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా, మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట అడగటం చెన్నారుడా. గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపరికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమని నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా. పాపం ఎండను పడొచ్చినట్టున్నావు. కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్లు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను. చూడబాయ్, అసలు ఈ ప్రేమ అనేది చూసావు, పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు. ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్. హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెడలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిభక్తో దీనికి? నాకు పాదపూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే. ఆ ఒక్క ఆధారం రామ్కోటి గారి పాత అడ్రస్ తప్ప చంటాబాయి గురించిన వివరాలు ఏం తెలియవు. అవి మేం పట్టుకుంటాం. అటువంటివి మాకు కొట్టిన పిండి. ఆ రామ్కోటి గారి అడ్రస్ మీ దగ్గర ఉందా? ఆయన విజయనగరంలో ఉన్నప్పటి అడ్రస్ ఇది. ఇప్పుడు ఇంకా ఆయన అక్కడ ఉంటున్నారో లేదో తెలియదు. డోంట్ వరీ, రేపే విజయనగరం బయలుదేరతాం, వివరాలు సేకరిస్తాం. గురూజీ, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ పనివాడు చేశాడు. మీ ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నెలు ఎత్తుపోయారట. ఇస్ ఇట్? అవును, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది. గురూజీ, వెంటనే విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేయండి గురూజీ. వాళ్ళది మనకంటే మంచి కంపెనీ కదా, దొంగలు ఇట్టే పట్టేస్తారు గురూజీ. నా మాట విని త్వరగా ఫోన్ చేయండి గురూజీ. Stop it!
పిచ్చివాడ, వాడు దొంగ కాదురా. ఆఫీస్లో పాయసం కాసుకుందామని గిన్నె కోసం నేనే వాడిని ఇంటికి పంపించాను. ఈలోగా నీకు కంగారు. ఇప్పుడు అదే ట్రైనింగ్ అవుతున్నారండి. అని బెల్. ఓకే, విషయానికి వస్తే 15 రోజుల లోపల నేను చంటాబాయిని పట్టుకుని మీకు అప్ చెప్తాను. ఓకే, యూ ప్లీజ్ క్యారీ ఆన్. వస్తానండి. అలాగే. నాన్నగారు ఆరోగ్యం దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ పని పూర్తేలా చూడండి. షూర్ షూర్. మీరు బయలుదేరండి. నువ్వు కొట్టమ్మా. కమాకణం కమాకళ్ళి కయే కక్క కడ కరే కప్పు. జోలా బాబాయ్. ఏం గురుజీ, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసి మీకేమన్నా? విజయనగరం వెళ్ళడానికి బస్సు ఎక్కకుండా ఈ లారీల వేటేమిటి గురూజీ? మూర్ఖ, అదేరా నీకు నాకు తేడా. బస్ స్టాండ్కి వెళ్ళటం, బస్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ కదా. మనదంతా షార్ట్ కట్. ముందు లారీ ఆపు. విజయనగరం. ఎక్కువ ఎక్కువ త్వరగా ఎక్కువ. నేను అర్జెంట్గా ఊరికి వెళ్ళాలి. ఇప్పుడు కాదు, నన్ను వదిలేసాయి. అదంతా నాకు తెలియదు బాస్. నా డ్యూటీయే. నన్ను వదిలేరా బాబు. నాకు అర్జెంట్ పడి ఉందిరా. నేను అజాగ్రత్తగా ఉన్నప్పుడు హెచ్చరించడానికి మీద పడమన్నాను, కానీ ఇలా అర్జెంట్ పని మీద ఉన్నప్పుడు కాదురా. నాకు చాలా అర్జెంట్ పని ఉంది, వదులు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. జీతం తీసుకున్నాక డ్యూటీయే. అబ్బు వదులు వదులు వదలరా. నిన్నే వదులు. అమ్మా వదులు వదులు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరు? అక్కడక్కడ. నమస్కారం అండి. మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్చల నన్ను పంపించారు. మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. రాంకోటి గారు అంటే మీరే కదండి? వినిపించలేదా? నా తండ్రి, ఆ మాట ముందే చెప్పొచ్చుగా. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు. రాంకోటి గారంటే మీరే కదా? అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనా? రాముల వారి గుడే కదా మీకు కావాల్సింది. తిన్నగా అడగరాదు. సీతా స్వయంవరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల. ఆ పక్కనే ఉంది, వెళ్ళిరండి. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. చూడు నాయన, ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు. కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు. చూడండి, మేము అడిగేది రాముల వారి గుడి గురించి కాదండి బాబు, రాంకోటి గారి గురించి. అమ్మో, మీలో మీరు గొనుక్కుంటారెందుకు? కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా. ఇలా చావగొడుతున్నారేంటండి బాబు? కాసేపు గట్టిగా మాట్లాడేమంటారా? కాసేపు మెల్లగా గొడుగుతున్నామంటారా? ఇంకెలా మాట్లాడమండి? మాకు వచ్చేది ఒకటైపోతావా? ఎవరినైనా ఆయనకే వినిపించదు. ఎందుకలా అరుస్తారు కంఠశోష? సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడేవు తల్లి, చాలా థ్యాంక్స్. రాంకోటి గారు అంటే వీరే కదండి? కాదు బాబు, మరి వీరి పేరేమిటి? వారి పేరు నేనేలా చెప్పను బాబు. ఈ వయసులో మీకు సిగ్గే ఉంటామ్మా. ఏమిటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో బాధ పెడుతున్నారు. చూడమ్మా,
మాకు చాలా అత్యవసరం. రాంకోటి గారు పోనీ పోనీ ఈయన పేరేమిటో చెప్తారా? వారి పేరు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి. చూడమ్మా, 25 ఏళ్ల క్రితం రాంకోటి గారిని ఇంట్లో అద్దుకుండేవారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో చెప్తారా? తెలీదు బాబు. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా అద్దెకొచ్చారా? మా కొంపలో మలేరియా జ్వరాలు ఎవరికీ లేవు. మీరేం సూది మంది ఒక్కర్లేదు. వెళ్ళండి. ఏమండి, మీరు ఊరుకోండి. ఇది మా సొంత ఇల్లు నాయనా. 10 ఏళ్ల క్రితం కొన్నాం. అంతకు ముందు ఇంట్లో ఎవరుండేవారో మాకు తెలియదు. పోనీ మీరు ఎవరి దగ్గర కొన్నారో అదేనా చెప్పగలరా? మా ఇంట్లో అద్దెకిచ్చే వాటాలే లేవు. వెళ్ళండి. ఏమండి, అబ్బాబ్బా మీరు ఊరుకోండి. పేరేశం గారని ఆయన దగ్గర కొన్నాం నాయనా. ఈ ఇల్లు మాకు అమ్మేసి ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయారు. చంపేశారండి బాబు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి వస్తున్నామండి. ఆ ఊళ్ళో ఆయన ఎక్కడ ఉంటారో చెప్పగలరా? ఇన్సూరెన్స్ వాళ్ళ వీళ్ళు. నే కట్టను. అయ్యా అయ్యా అయ్యా, అదేంటైనా అదే మీరు ఊరుకోండి. ఏదో పసివాడు ఆశీస్ అందుకుంటాడు. మీరు అడ్రస్ చెప్పండి. 10 ఏళ్ల క్రితం మీరు విజయనగరంలో ఉండగా రామకోట అనే వ్యక్తి మీకు తెలుసు కదా? రామకోట గుర్తొచ్చాడు. కళావుడు 8 లాగా నల్లగా గుమ్మటంలా ఉండేవాడు. అతను పాపం పేకాడాడు కాదు. మేము పూల్ గేమ్ ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిగ్గా. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారండి? ఎక్కడ లేడు బాబు. లైఫ్ మిడిల్ డ్రాప్ చేసేసి అర్ధాంతరంగా పైకి వెళ్ళిపోయాడు. ఆయన భార్య పిల్లలు? భార్య అంటే గుర్తొచ్చింది. ఇస్పేటు రాణిలా కళకళ్ళు ఆడుతూ ఉండేది. ఆవిడ అకౌంట్ అయిపోయిందనుకో. మరి పిల్లలు? పిల్లలు రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. రాజమండ్రిలో ఎక్కడుంటున్నారో ఏమో తెలియదండి. రామకోటి మాత్రం దేవీ చౌక్ సెంటర్ లో ఏదో బట్టల కొట్లో పనిచేసేవాడని విన్నాను. రామకోటి గారు పోయి చాలా కాలం అయిందండి. ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి. ఆయన పోయారు అది నాకు తెలుసు అనుకోండి, కానీ ఆయన పిల్లల్ని కలుసుకోవాలి. వాళ్ళతో మీకేం పనండి? అది మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర 30 ఏళ్ల క్రితం సోడా కని అర్ధన అప్పు తీసుకున్నారట. ఆ బాకీ తీర్చేద్దామని. అర్ధన అప్ప? ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే. ఎదురుగానే ఉన్నాను కదండి, నమ్మచ్చుగా. సరేనండి, ఇంతకీ ఆయన ఎక్కడ ఉండేవారో చెప్పండి. దానవైపేటలో చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటూ ఉండేవారండి. మరి ఇప్పుడు ఆయన పిల్లలు? వాళ్ళు ఎప్పుడో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారండి. ఆయనకి పిల్లలు ఎందరో చెప్పగలరా? 2 కొడుకులండి. ఇద్దరు సొంత కొడుకులేనా? ఒక్కద్దె కొడుకు లేడా? గణపతి, ఆ పిల్లల పేర్లు ఏమిటో చెప్పగలరా? ఒకడు కళ్యాణ్ అండి, ఒకడు పట్టాబండి. పట్టాబి నేను కలిసి చదువుకున్నామండి. చూడ మాస్టారు, 2 పిల్లలు ఉన్నా గాని ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా? అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాబంటేనే ఎక్కువ ఇష్టపడేవారండి. రెండో వాడు కళ్యాణ్ ఈ విషయంలోనే పట్టాభితోనూ ఒక్కోసారి నాతోనూ కూడా పోట్లాడేవాడండి. వెరీ గుడ్. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా? వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడండి. ఆ మధ్య నా దగ్గర 200 అప్పు తీసుకున్నాడు, తిరిగి పంపించేశాడండి. ఎంఓ ఫారం మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి. పిల్లాన్ని సంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు చంటబ్బాయిని వైజాగ్ లోనే ఉంచుకుని ఎన్ని ఊళ్ళు తిరిగాం. చంటబ్బాయి ఎవరండి? అదో కేసులండి, దాని గురించే. ఏమిటండి అది? చంటాబాయిని మేము సినిమా తీయబోతున్నాం. అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో. ఏమండి మీరు సినిమా తీస్తున్నారండి? ఏమండి నమస్కారం అండి, నా పేరు విశ్వనాథ్ ధమ్ అండి. చాలా నాటకాలు వేశానండి. ఎన్నాళ్ళుగానో ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి. ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తాను. అదే మనం తర్వాత కలుసుకుందాం. బాబు కాదనకండి. బాబు చెప్పండి. మాకు చాలా అర్జెంట్ పని ఉంది. ఒక్క చిన్న బిట్ అండి, ఒక్క చిన్న బిట్ అండి, చిన్న బిట్ అండి. ఆల్ రైట్. తమరు ఎప్పుడైనా గుడ్డివాడి పాత్ర వేశారా? లేదండి, మీరు చెప్తే చేసేస్తానండి. అలాగే, అది ఆకలితో బాధపడుతున్న గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా? నటిస్తానండి. బాగా ఆకలితో కదండి. అయ్యా బాబు, ధర్మం చెయ్యండి బాబు. ఒక్క 5 రూపాయలు ధర్మం చేస్తే అజంతా హోటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు. తండ్రి, అమ్మా, బాబు ధర్మం చెయ్యండి బాబు. అనాథ బతుకు బాబు, తల్లి తండ్రి లేనివాడు. వాళ్ళేరి? ఎవర్రా వాళ్ళు? అదే సినిమా తీస్తానన్న వాళ్ళు. సినిమానా నిశ్చార్థమా అడ్డగాడిదా? మేమంతా చచ్చామనుకుంటున్నావా? అనాథ జన్మంటే అడుగు తింటున్నావు. 30 కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదరా. అది కాదు నాన్న, వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటాను, కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను. సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుగు తింటూ బతుకు. నా కొడుకు పుట్టగానే టీవీ చూసి దడుచుకుని చచ్చాడు అనుకుంటాను. నాన్న నాన్న వైజాగ్ కోడి ఏంటి? కోడి గుడ్ల రేట్ ఎంత? 100 రూపాయి. బాగా డౌన్ అయిందయ్యా. ఫోన్ పెట్టాయి పెట్టాయి. అమ్మా, హలో హలో ఆపరేటరు, మా చూడమ్మా, మధ్యలో లైన్లోకి ఎవరెవరో వచ్చేస్తున్నారు. ఇస్తారా? హలో హలో, నేను మాట్లాడుతున్నాను. నేను రాజమండ్రి నుంచి అండి. అదే జేమ్స్ బాండ్ ని.
అబ్బా షేక్స్పియర్ కాదండి బాబు, జేమ్స్ బాండ్. జేమ్స్ కాదండి, పాండ్ రంగారావు అండి. హలో, మన చంటబ్బాయి ఎవరో ఈవేళ తెలిసింది. ఏమిటి చంటబ్బా ఎవరో తెలిసిందా? నేను వచ్చి మీతో మాట్లాడతాను. నేను ఇప్పుడేం మాట్లాడలేనండి. తర్వాత అరవకపోతున్నానండి బాబు. అమ్మా, అరిపించి అరిపించి మనిషి అరుగుదల శక్తిని పెంచుతున్న ఓ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నీకు నా అమ్మా. ఇదేమిట్రా, నువ్వు రాజమండ్రి దాకా వచ్చేసావు? మా ఊరు ఇదే బాస్. మీరు అక్కడ ఊళ్ళో లేరు కదా అని నేను సెలవు పెట్టి ఈ ఊరు వచ్చాను. వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఓసారి డ్యూటీ చేద్దాం అనిపించి వచ్చాను బాస్. నువ్వు నీ డ్యూటీ నన్ను కూలుతావా? నమస్కారం ఎన్టీఆర్ గారు. నమస్కారం. ఎవరమ్మా? ఈ వారం మన ఆంధ్రవిని ముఖ చిత్రం అద్భుతం. కొత్త సీరియల్ చట్టబతుకులు నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రవిని మా ఇంటికి రాగానే నే ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం. డయానారా టీవీ ప్రకటన మీ పత్రిక హైలైట్. నీ పేరేమిటమ్మా? వాగ్దేవ్ అండి. 2 ఏళ్ల క్రితం నాకు 2 ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి, గుర్తులేదు? గుర్తుంది. లేకే కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10,000కి పడిపోయింది. నువ్వేనా తల్లి? ఏం కావాలి? ఇదిగోండి. ఏమిటది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను. మచ్చుక్క ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనక. చాలా బాగుందండి. ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను, వీటిని మీ పత్రికలో వేయించండి. వీటిని ఇక్కడే ఉంచుతాను. మేము ఇంకా పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికానో అండమాన్సో పారిపోతాం. ఇవి ఇక్కడే ఉంచుతానమ్మా. థ్యాంక్స్ అండి. పోతే ఎవరు పోతేనమ్మా? నేనా? ఇది కాస్త తినండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబా అని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబా లంబానా? ఈటర్ బొందా బొందా అనకపోయావు. అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్క్? జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇది ఇక్కడే ఉంచమ్మా. వస్తానండి. వచ్చేసరి ఇంకొన్ని కవితలను సీటు తెస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజున సెలవు పెట్టుకుంటాను. అబ్బే, సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి. ఆఫీసులోనే విందురు గాని. వస్తానండి. ఎవరు? Call me Pond, James Pond. పాండ్స్ పౌడరా? మాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను పౌడర్ అమ్మేవాడిని కాను. నేరస్తుల ఎముకల్ని పౌడర్ చేసేవాడిని. ప్రైవేట్ డిటెక్టివ్ని. ఏమండి, ఇలా రండి. ఏ పేపర్ రైటరు? నో, ఐఎమ్ పాండ్, జేమ్స్ పాండ్. ఐఎమ్ కళ్యాణ్. ఓ, నైస్ మీటింగ్ యు. ఈ ఇల్లు మీ సొంతమా? లేదండి, అద్దిల్లే. వాళ్ళు అడిగారు? ఏదో ఒకటి అడగాలి కదా. కూర్చోండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. మీకు గంగాధరం గారు తెలుసా? ఏ గంగాధరం? యు ఆర్ రైట్, ఏ గంగాధరమే. ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దేవయాని యాజ్బెస్టస్ లిమిటెడ్, గంగాధరం టెక్స్టైల్స్, సెమిస్టార్ షుగర్స్, ఇలాంటి పెద్ద పెద్ద కన్సర్న్స్ కి ఆయన ఓనర్. విన్నాను. ఆయన నాకు అప్పగించిన పని మీద మీ దగ్గరికి వచ్చాను. ఏమిటి అలా డల్ గా ఉన్నారు? వారం రోజులు బట్టి వరుసగా టీవీ చూస్తున్నారా? లేదే. ఎందుకలా అడిగారు? ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే వారం రోజుల పాటు వరుసగా టీవీ చూశాడంటే అతనిలో జీవకళ చచ్చిపోయి ప్రేతకళ బయటపడుతుందని నా గట్టి నమ్మకం. బాగుందండి. ఏమిటి ఇదే? కాదు, వీరి మాటలు. పర్వాలేదు. పుట్టేటప్పుడు మనిషికి జీవకళ, పోయేప్పుడు అదే మనిషికి ప్రేతకళ.
మధ్యలో ఈ షోకులెందుకే శశికళ? నీకు కూడా వద్దు చంద్రకళ. పాపం నా బతుక్కి ఒక మరకల, నా గుండె మీద చురకల, నా జీవితం అనే పాలగిన్నె మీద ఇంత మందంగా కట్టిన తొరకల. మీరు కూడా కదా? కాదండి, ఇన్నేళ్లు ఆమె సాహిత్యంలో మలమలా మారిపోతూ వలవలా ఏడుస్తున్న ఆవిడికి దిక్కుమాలిన మొగుణ్ణి. ఐసి, నాకిప్పుడు అర్థమైంది. మీలో జీవగల చచ్చిపోవడానికి కారణం టీవీ కాదన్నమాట. నాతో ఏదైనా పన్నెండు వచ్చారా? ఎస్, మీకు పెద్ద కథ చెప్దామని వచ్చా. కదా అది మీ టైపు కథ కదమ్మా, ఏదో చిన్న కథ. అలాగా? మా నాన్నగారి పేరు రామకోటేనే. మీరు ఆయన పెంపుడు కొడుకని ఆయన మీతో ఎప్పుడు చెప్పలేదా? లేదండి, మా అన్నయ్య నన్ను ఒకలాగే చూస్తున్నారు. ఐసి, మీ అన్నయ్య పేరు? పట్టాభి. ఐసి, ఏం చేస్తుంటాడు? వారికి నాటకాలు పిచ్చి ఎక్కువ. ఏదో నాటకం ఊళ్ళు పడి తిరుగుతుంటాడు. మీ నాన్నగారి ఫోటో ఉందా? ఇదిగో నాన్నగారి ఫోటో పట్రా. అలాగే. ఆయనకి సంబంధించిన ఇంకేమైనా గుర్తులున్నాయా? ఆయన హోమియోపతి మందులు రాసుకునే డైరీ ఒకటి మొన్న సామాన్ సంతుల్లో దొరికింది. దేవి, నాన్నగారు డైరీ కూడా పట్రా. ఆ రెండు నేను తీసుకెళ్తాను. కొన్ని పాయింట్లు వెరిఫై చేసుకున్న తర్వాత తిరిగొచ్చి మిమ్మల్ని గంగాధరం గారి దగ్గర తీసుకెళ్తాను. అలాగే. వారికి థ్యాంక్ యూ. ఏమిటో జరిగిందంతా విన్నాక ఆశుగా నాకు ఒక కవిత వచ్చేస్తోందండి. జీవితం అంటే 1 minute, దయచేసి ఒక్క నిమిషం. అసలు తాజ్ మహల్ నేను ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడ? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? నీకేనే చెప్పేది, ఇంకొంచెం పట్రా. ఎప్పుడో ఓవైపోయింది. తమ రాంగ్ అర్థం చేసుకోకపోతే ఒక క్వశ్చన్. బా పల్లె ఉన్నా డిస్టర్బ్ చేయకుండా వెంటనే చెప్పు. తమరు డైలీ 24 అవర్స్ ఈ వర్క్ లోనే ఉంటారా? అయ్యో, ఒకటి లెఫ్టే ఈట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ పనిలోనే ఉంటానే. నీకేమైనా కష్టమా? ఏం లేదు. తమరు ఈటింగ్ ఇలాగే మెయింటైన్ చేస్తే ఈ మంత్ నుంచి పప్స్, ఉప్స్, రైసు ఎక్కువగా బయలు చేయాల్సి వస్తుంది. దట్స్ ఆల్. బా ప్రణవయ్యా, నీకేమిటి ఇబ్బంది? ఏమండి, ఆయన వచ్చారండి. ఎవరు? ఆ వేసనకాయ అమ్మేవాడేనా? అబ్బా, మీకెప్పుడు తిండిగోలే. నేను రాసిన మనిషి లేని గుండె నవల్లో విల్లన్లా నా ఎంట పడ్డాడండి. అబ్బా, నాకెప్పుడు నమిలే గోల, నీకెప్పుడు నవలల గోల. చస్తున్నాను. కాస్త అర్థమయ్యే చెప్పు. పట్టాభి వచ్చాడండి. కళ్యాణ్ నీ తమ్ముడా? తమ్ముడంటే అదే నా పెంపుడు తండ్రి కొడుకు. నన్ను మీరు దత్తతిచ్చిన రామకోటి గారి అబ్బాయి. నువ్వు చెప్పేదానికి రుజువు ఏమిటి? కావాలంటే కానీ పిలవండి, నిజం బయటపడుతుంది. ఇంకా నిద్ర లేవలేదా ఈటింగ్ మిషన్? ఇక్కడే ఉన్నాను రా. నాన్నగారు, వీడు చెప్పేదంత అబద్ధం. వీడొచ్చి డబ్బు మనిషి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగిస్తాడు. మీ ఆస్తి కోసం ఈ వేషం వేశాడు ఈ నాటకాలు రాయుడు. వీడే రామకోటి గారి అబ్బాయి. నేనే చంటబ్బాయి. లేదు నాన్నగారు, వీడే రామకోటి గారి అబ్బాయి. నేనే చంటబ్బాయి. నాన్నగారు, నేను చంటబ్బాయి. వీడి మాటలు నాన్నగారు. నాన్నగారు చంటబ్బాయి. బాస్, yes, come on, nothing, just regular practicing. కూర్చోండి. పర్వాలేదండి. ఆ తుపాకీ నిజమైందేనా? తుపాకీ కాదు, పిస్టల్. చూపించరా? వదిలేండి. మా ముత్తాతగారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీసుగా పనిచేసేవారట. ఓ రోజున తుపాకీ ఇంటికి తెస్తే మా తాతగారు ఏం తోచక తుపాకీ చేతిలోకి తీసుకుని కాలిస్తే వీధిలో వెళ్ళిన దొర ఒకటి చచ్చిపోయాట. దాంతో మా తాతగారిని జైల్లో పెట్టారట. అప్పుడు మా తాతగారిని వద్దు ఫ్లాష్ బ్యాక్ వద్దు. ఆపేసావా? అమ్మాయ్యా, మీరేమిటి ఇలా వచ్చారు? ఇవాళ పొద్దున్నే నేనే చంటబ్బాయినంటూ ఇంకొక అతను వచ్చాడు. ఓహో, ఏమిటి చంటాబాయినంటూ ఇంకొక అతను వచ్చాడా? నిజమే. అతని పేరు పట్టాభి. పట్టాభి అంటే కళ్యాణ్ అన్నయ్యే. అతను వచ్చాడా? అవును. ఆ ఇద్దరు అన్నదమ్ములు నా ముందే పోటాడుకున్నారు. ఏమిటో అన్నయ్య తిరిగి వచ్చాడన్న ఆనందం 2 రోజులు కూడా మిగలేదు. ఇప్పుడు ఆ ఇద్దరిలో అన్నయ్య ఎవరైనా ప్రశ్న ఎక్కువ బాధపడుతుంది. నాన్నగారు బాధ చూడలేక మిమ్మల్ని సలహా అడుగుదామని జ్వాలను వెంట పెట్టుకొచ్చాను. డామ్ ఇట్, కేసు మరో మలుపు తిరిగిందన్నమాట.
ఇప్పుడు వెల్ ఓ పని చేయండి, మీ నాన్నగారితో వాళ్ళిద్దరిని విడివిడిగా వాళ్ళ చిన్నతనపు విషయాలు ఏమైనా అడగమానండి. నిజమైన గుర్తులు చెప్పిన వ్యక్తి నిజమైన చంటబ్బాయి. దట్స్ ఆల్. తయారయ్యారా? ఈ చీర ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగుంది. మొన్న చీరల రాజు నవల పబ్లిష్ చేసిన కంపెనీ వాళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు. ఏమిటి, నీ నవల్స్ పబ్లిష్ చేసే పబ్లిషర్ ఉన్నాడా? వాడిని భగవంతుడే కాపాడాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తయారుగా ఆస్తి కాజేద్దామని మూట ముళ్ళతో దిగినట్టున్నావు. మర్యాదగా బయటికి తెచ్చి. నాకేం కర్మమ్మా, ఇది మా ఆయన ఇల్లు. ఇదిగో తివాచి పాడైపోతుంది, కింద దిగా. అబ్బో తివాచి, రోజు నేను దీనికే కాళ్ళు తుడుచుకుంటాను తెలుసా? తుడుచుకుంటావు. 2 రోజులు ఆగు. గంజి పెట్టిన నేచర్ లాగా నిన్ను పిండి ఎండ్లో ఆరేస్తాను. ఇదిగో విలన్కి నీ పేరు పెట్టి ఇప్పుడే నవలు రాస్తాను. నేను నిన్ను పాచర్ల ముట్ల కప్పెడతాను. నోర్మి మన్నానా? అమ్మా పీస్ పీస్, శాంతి. ఏమిటి లేడీస్ కాటా కుస్తీ పోటీ? సైలెన్స్ ప్లీజ్. నా వర్డ్ వినండి, డోంట్ ఫైట్. ఇంతవరకు లేడీ క్యారెక్టర్ లేని డ్రామాలా నా లైఫ్ హ్యాపీగా సాగిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు, నా పని క్లోజ్. మదర్స్ ఆపండి. ఇప్పుడు కొడకండి. రండి నాన్న. ప్రెస్కెళ్ళి వస్తున్నానమ్మా. ఆ పట్టాభి కూడా భార్యను తీసుకొచ్చినట్టున్నాడు. కింద ఆడవాళ్ళిద్దరూ సిగపట్లు పడుతున్నారు. అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేలా అనిపించడం. ఇందాక పాండురంగన్ కలిసాను నాన్న. ఏమన్నాడు? చంటబ్బాయి చిన్నతనం గురించి ఇద్దరిని కొన్ని ప్రశ్నలేస్తే కొంత లాభం ఉండొచ్చన్నాడు. ప్రశ్నలా అంటే? అంటే అతని అలవాట్లు, ఇష్టాలు. ఇష్టానిష్టాలంటే అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకోట ఒకసారి నాతో చెప్పాడు. వెరీ గుడ్, ఇదో మంచి క్లూ. ఇంకా ఏమైనా మనం అడగడానికి వీలుండేవి గుర్తు తెచ్చుకున్నానా? ఇంకా చంటేబాయికి అతని చిన్నతనంలో మీ అమ్మకి తెలియకుండా రామకోటి ద్వారా 2 బొమ్మలు పంపాను. అందులో ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు. అవి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాటిని మూర్ మార్కెట్ లో కొన్నాను. ఫెంటాస్టిక్. ఈ ప్రశ్నలకు ఎవరు సరైన సమాధానం చెప్తే అతనే అన్నే నాన్న. ఏమా నీకు ఈ పాట అంటే ఇష్టమా? నాకు ప్రాణం అనుకో. ఈ పాటకి ఎన్టీ రామారావు ఎంత బాగా డాన్స్ చేశాడో తెలుసా? ఈ పాటకి డాన్స్ చేసింది ఎన్టీ రామారావు కాదు, కమల్ హాసన్. ఎవరో ఒకరులే. పాట వినిపిస్తే పైకి వచ్చాను. కింద ఆవిడుందిగా స్పందనం నా బొందనం వెర్రిబాబుడు వాగుతూ నా ప్రాణం తీసేస్తోందనుకో. ఈ పాట వినాలంటే ఈ క్యాసెట్ మీ రూమ్ తీసుకెళ్లి వినండి. త్వరగా చంటపై మీరేం తేలిపోతే బాగుండు. ఆ ముఠాన్ని బయటికి గింటేసి మనశ్శాంతితో బతకొచ్చు. ఆ రోజు త్వరలోనే వస్తుంది కానీ నువ్వు కాసేపు మాట్లాడకుండా నాకు మనశ్శాంతి కలిగించు. పాటలు విందామా? అవును, నువ్వు నచ్చిన నడికి సాగర సంగమం క్యాసెట్ తీసుకొచ్చావు కదా, ఏదది? ఇదిగో అది పెట్టు. అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకోటి ఒకసారి నాతో చెప్పాడు. వెరీ గుడ్, ఇదో మంచి క్లూ. చంటేబాయి మీ అమ్మకి తెలియకుండా రామకోటి ద్వారా 2 బొమ్మలు పంపాను. అందులో ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు. అవి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాటిని కొన్నాను. నేను అడిగే కొన్ని ప్రశ్నలకి నువ్వు జవాబులు చెప్పాలి. ఇంకా మీ పరీక్షలు పూర్తి కాలేదా డాడీ? అఫ్కోర్స్ అడగండి, నాకేమిటి భయం? నిజమైన చంటబ్బాయి నేనే కదా. నీకు చిన్నతనంలో నేను ఒకసారి బొమ్మలు పంపించాను, అవేమిటో గుర్తున్నాయా? గుర్తులేకండి డాడీ. ఒకటేమో తెల్లగుందేలు బొమ్మను పంపించారు, ఇంకోటేమో బ్యాటరీ రైలు బొమ్మను పంపించారు. బ్యాటరీ రైలు బొమ్మ పాడైపోయింది అనుకోండి, కానీ తెల్లగుందేలు బొమ్మను మాత్రం భద్రంగా మీ గుర్తుగా దాచుకున్నాను. సరే, చిన్నప్పుడు నువ్వు ఇష్టంగా ఏం తినేవాడివి? వంకాయ కూర, ఇంకా కోడి, పకోడి. నాకు ఇష్టం లేదంటూ ఏం లేదు డాడీ. అది కాదు, అన్నిటికంటే ఎక్కువ ఇష్టంగా. అన్నిటికంటే అంటే చిక్కుడు కిందని కాల్చు తినేవాడిని. నేను చంటేబాయికి చిన్నతనంలో రామకోడి ద్వారా 2 బొమ్మలు పంపించాను, అవేమిటో గుర్తున్నాయా? గుర్తున్నాయి నాన్నగారు. ఏమిటి? ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, 2 బ్యాటరీతో నడిచే రైలు బొమ్మ. నువ్వు చిన్నతనంలో ఇష్టంగా ఏమేం తినేవాడివో గుర్తుందా? స్వీట్స్, ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్. ఇంకా గుర్తు తెచ్చుకో. కాల్చిన చిక్కుడు గింజల్ని అన్నిటికంటే ఇష్టంగా తినేవాడిని. అయితే నువ్వు వెళ్ళొచ్చు.